వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలత. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త. హైకోర్టు రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సచివాలయం హెచ్ఓడి అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా హైకోర్టు రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతినైతే పొడిగించారు. 2025 జూన్ 26 వరకు కూడా ఉచిత వసతిని కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక ఉచిత వసతిని పొడిగించేందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలైతే తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. అయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్న అమరావతి సచివాలయం, అసెంబ్లీ హెచ్ఓడీల కార్యాలయాలు, హైకోర్టు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి అయితే కల్పించింది. 2017 నుంచి ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఉద్యోగ సంఘాల నేతల రిక్వెస్ట్‌తో ఈ సౌకర్యాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. 2022 జూన్ నెలలో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగుల కల్పిస్తున్నటువంటి ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం అయితే రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉన్న ఫ్లాట్‌లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ సో, సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ అండి జీఏడీ అంటే. అయితే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఆ సౌకర్యాన్నయితే ఏడాది పాటు పొడిగించారు. అప్పటి నుంచి వరుసగా కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు 2007లో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే ఉద్యోగులకు 2 రోజులు వీకా ఇచ్చినంత సంగతి తెలిసిందే. వీక్ ఆఫ్ అండి. అలాగే ఉద్యోగుల కోసం ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక రైలును కూడా అయితే నడుపుతూ ఉన్నారు. ఇక్కడ వీక్ ఆఫ్. కొందరు ఉద్యోగులు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి వెళ్ళేవారు గతంలో. సో, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. గత 2 నెలలుగా జీతాలను ప్రతి నెల 1 తేదీనే చెల్లించడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రభుత్వ టీచర్లను యాప్ అంటే ఫోన్‌లో యాప్స్ తీసి, ఫోటోలు తీసి పెట్టడం, ఆ బాధల నుంచయితే తప్పించిన విషయం తెలిసిందే.